నా బంగారాలే, నా బుజ్జులే. ఎన్ని రోజులైందమ్మా మిమ్మల్ని చూసి. ఇంతకీ ట్రిప్ ఎలా జరిగింది? అమ్మో ట్రిప్పా? చాలా సూపర్ గా జరిగింది మమ్మీ. అవునా? తన్వి ఈజ్ ఎ గుడ్ గర్ల్. అమ్మకి ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా. అసలు ఏం జరిగిందంటే తొందరగా రావాలి. అమ్మా అక్కేన గుడ్ గర్ల్ నేను కాదా? దాని తర్వాత ఏం జరిగిందంటే మామయ్య ఇంటికి వెళ్ళిపోదాం. మామయ్య నా ఫోన్ సిగ్నల్ రావట్లేదే, రాగానే పోదాం ఓకేనా? ఏమైందిరా? నా మీద వచ్చి పోస్తావురా? మా తమ్ముడిని పట్టుకుంటావా? నా మీద నీళ్ళు పోస్తావా? నాలుగు నా కూడా మొత్తం ఈ బకెట్లే చేస్తున్నాయి. నిన్ను అంటే అక్క అది అక్క చెప్పేది అక్క నా మాట ఎవరాడు? నీళ్ళు పోసింది. నీళ్ళు కాదురా, నీ కథ వల్ల వచ్చిన కన్నీళ్ళు. అందుకేనా అడిగి బయటకు వచ్చేసావు? వార్ని మరేం చేసావురా? నమస్కారం. మీ మొహం మండ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రెజెంటెడ్ బై గాలి లేని చిప్స్ ప్యాకెట్, కో ప్రెజెంటెడ్ బై మురికిపోని సర్ఫ్ ప్యాకెట్. ప్రపంచంలో ఇప్పటి వరకు భార్యాభర్తల విడాకులు చూసాం, తల్లిదండ్రుల విడాకులు చూసాం, ఆఖరికి అక్కా బావల విడాకులు కూడా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనమామ విడాకులు చూడబోతున్నాం. నల్గొండకి చెందిన రామ్, హైదరాబాద్కి చెందిన తన మేనకోడలు తన్వి, మేనల్లుడు హేమంత్లపై విడాకుల కేసు ఫైల్ చేశాడు. అంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు? అతని మాటల్లోనే విందాం. కూర్చోయ్యా. నమస్కారం మేడం. నమస్కారం. విడాకులు కోరిన మేనమామ మన ముందున్నారు. మరి తనతో పాటు వచ్చిన మేడం వాళ్ళు నాతో పాటు రాలే, నాకు ఆపోజిట్ గా వచ్చిర్రు. సరే, తనకి ఆపోజిట్ గా వచ్చిన అల్లుడు హేమంత్, కోడలు తన్విలను కూడా ఒకసారి పిలిచేద్దాం. ఏయా, ఏంటి వీళ్ళ వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మేడం స్నానం చేయను నెత్తి మీద ఎన్ని పేర్లుంటాయో వీళ్ళ వల్ల నేను పడ్డ బాధలు అన్నీ ఉంటాయి మేడం. ఏంటా ప్రాబ్లమ్స్? ఫస్టా, సెకండా, థర్డా అన్నున్నాయా? లేకుంటుంది మేడం. ఈ పొట్టిదేం చేసిందో తెలుసా? ఏం చేసింది? చెప్తాను పద మామయ్య. ఇదిగో మామయ్య నేను చెప్పిన చెట్టు ఎక్కి కోసేసాయి. వసాయి, ఇది మన చెట్టు కాదు కదే. మేము ఎప్పటి నుంచో కోసుకుంటున్నాం, అవ్వలేమనరు. నువ్వు ఎక్కి కోసే మామయ్య. ఏ పాప, ఎవరమ్మా నువ్వు? మీ చెట్టు ఎవరో ఎక్కారు అంకుల్, కోయొద్దంటే కోస్తున్నారు చూడండి. రోజు కాయలు కోసే నువ్వేనారా? దిగరా కిందికి, నీ సంగతి చెప్తా. పాపా, దీనికి నీ సమాధానం ఏంటి? ఇందులో నా తప్పేముందండి? మేమిద్దరం కలిసి దొంగతనానికి వెళ్ళాం. ఆయన పైన ఉన్నాడు, నేను కిందన ఉన్నాను. ఆ సమయంలోనే ఇంటి వానర్ వచ్చాడు. అప్పుడు నాకు అక్కడ తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో చిన్న అబద్ధం ఆడా, దానికేనా ఇంత? ఇలా చేసే ముందు ఇంగిత జ్ఞానం ఉండాలి. చూసారా మేడం, చూసారా? కన్నింగా మాట్లాడింది కాక ఇంగిత జ్ఞానం అని తిడుతుంది అన్నది. అరే యదవా, ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ రా. అది నీ దగ్గర లేదని తెలిసిపోతుందిలే. చిచ్చి ఉంది మేడం, కంగారులో వచ్చా కదా, ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటా. సరే, ఆ బాబుతో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇది తక్కువ మేడం, ఆడేం చేసిండో తెలుసా? మామయ్య, ఆంటీ సూపర్ ఉంది కదా. బాబేదో అంటున్నాడు, ఏంటండి? మీరు ఏం లేదండి. అబ్బా పర్లేదు చెప్పండి. ఏం లేదని చెప్తున్నాగా. ఏయ్, చెప్తే నీ సొమ్మేమని పోతుందా?
నువ్వు కత్తిలో ఉన్నావంట, ఓకేనా? అబ్బా ఏం బాబు, ఏంటి పని? నేనేమన్నానండి, మామయ్య ఆంటీ సూపర్ ఉంది కదా అన్నాను. ఆవిడ వచ్చి అడిగినప్పుడు ఈయనే నోటిదులతో నువ్వు కత్తిలా ఉన్నావు అన్నాడు. ఆవిడ ఒకటిచ్చి పోయింది. దీంట్లో నా తప్పేముందండి? సరిగ్గా ఆలోచిస్తే ఆ పిల్లలు చేసిన దాంట్లో తప్పే ఉందయ్యా. ఏంటండి మీరు కూడా మక్కలా మాట్లాడుతారు? ఇదేమో చెట్టకిచ్చి కొట్టించింది, ఇదేమో ఆంటీ సూపర్ ఉందని కొట్టించాడు. మొత్తం వాళ్ళకే సపోర్టా? నాకేం సపోర్ట్ చేయరా? న్యాయం చేస్తారని మీ దగ్గరకు వస్తే ఇట్లా మాట్లాడతారండి మీరు. రామ్ గారు ఆవేశం చూస్తే అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అర్థమవుతుంది. అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియజేయటానికి వస్తున్నారు ఇప్పుడు ప్రముఖ సైకియాట్రిస్ట్ సైకో సుందరం గారు. సుందరం గారు. అమ్మా వస్తున్నా అమ్మా. నిజంగా సైకోగాన్లానే ఉంది. సుందరం గారు, అతని వాదన ఏంటో విన్నారుగా? పక్క నుంచి విన్నానమ్మా. మీకేమనిపించింది? పక్కకి తీసుకెళ్లి కొట్టాలనిపించింది. రేయ్ ఏంట్రా నువ్వు కొట్టేది? నేనెవడో తెలుసా? హోల్డ్ ఆన్, కూర్చో. అతని ఆవేశం చూసారుగా, అతని మానసిక పరిస్థితి ఏంటి? పరిస్థితి చేయి దాటిపోయింది. ఇతన్ని సమాజానికి ఎంత దూరంగా ఉంచితే మనకంత మంచి, ముఖ్యంగా చిన్నపిల్లల్ని. ఏంట్రా నువ్వు దూరంగా ఉంచేది? నీ అయ్యా ఏంట్రా ఎగురుతున్నావేంటి? కూర్చో సైలెంట్ గా. నీ ఎదవ ఆవేశం ఇక్కడ పనికిరాదు. నీ ప్రమేయం లేకుండా ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం ఒకటి చెప్పు, ఇప్పుడే స్పాట్ లో నీకు విడాకులు ఇప్పిస్తా. మీరు అదే మాట మీద ఉండండి మేడం. ఇది అక్టోబరు, ఇంకొక 4 నెలలు ఆగితే ఈరైపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి కష్టపడదాంలే. ఎవడికి ఉపయోగమే? ఎవడికి ఉపయోగం? అలా ఏడిచ్చావకు. వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి నీ కోసం ఒక గిఫ్ట్ కొన్నారు. గిఫ్టా? ఏదరా నా గిఫ్ట్? ఇదిగో గిఫ్ట్. ఇదేంది ఇలా ఉన్నాయి? అక్క ఏందే ఇది? ఇదేమో హేముకి నచ్చింది, ఇదేమో తన్వికి నచ్చింది. ఒకరికి నచ్చింది కొని ఇంకొకరికి నచ్చింది కొనకపోతే హట్ అవుతారు కదరా, అందుకేరా. నువ్వనుకో అర్థం చేసుకుంటావు కదా, అర్థం చేసుకోరా. అక్క రెండు ఎడమకాలియే ఉన్నాయే. వాళ్ళ ప్రేమ కంటే ఎక్కువరా. వేసుకో. చూడండి మేడం, ఎడమకాలు షూ, ఎడమకాలు చెప్పు, అది కూడా లేడీస్ది. నన్ను ఏం చేయమంటారు మేడం? ఇంత జరుగుతుంటే మీ అక్కేమన్నదా? ఎందుకన్నది మేడం? అంటది. ఏమంటది? కదా అంతేలే, ఇదంతా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కదా, నాకు తెలుసురా. అంతేలే, నేనన్నా నా పిల్లలన్నా ఎవరికీ ఇష్టం లేదు, నీకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కదా. అవునులే, ఎందుకు వెళ్తావు? నా కూతురు తీసుకొచ్చిందనే కదా, నాకు తెలుసు. ఇదంతా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కదా. అలా అంటదా? నా పిల్లలు. సారీ మేడం, మా అక్క కావాలంటే ఏంటండి మేడం? రే, నేను నీకేం అన్యాయం చేశాను రా? నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. మీకు ఇష్టం లేకుండా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాననేగా ఇదంతా చేస్తున్నావు. అది మేడం నా పరిస్థితి. సుందరం గారు చెప్పండి మేడం. అతని వాదనంతా విన్నారు కదా? అవునండి. న్యాయం అతని తరపునే ఉంది. అవునండి. ఏం చేద్దాం? విడాకులు ఇచ్చేద్దామా? ఇప్పించేద్దామండి. మేడం బ్రేక్ మేడం. ఓకే ఓకే. ప్రభు, రే ప్రభు, ఎక్కడ చచ్చావురా? పిలిచిన వెంటనే రావాలని తెలీదా? ఆ గ్లిజరిన్ నువ్వు రెడీ. రెడీ మేడం. చూశారుగా, చాలా బాధాకరమైన రామ్ గారి మనోవ్యధ. అతని సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు మీ మొహాల మండ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రెజెంటెడ్ బై గాలి లేని చిప్స్ ప్యాకెట్, కో ప్రెజెంటెడ్ బై మురికిపోని సర్ఫ్ ప్యాకెట్. ఓకే ఓకే మేడం. మేడం మేడం ఉండవయ్యా. సార్ ఆగవయ్యా. ఏం అడిగిపోతున్నారప్పా? ఇంకా రారా? రండ్రా, మీ సంగతి చెప్తా కానీ.
ప్రభు జ్యూస్ తెప్పించి పెట్టు. రెడీ అండి? రెడీ మేడం. కెమెరా రెడీయా? రెడీ మేడం. వెల్కమ్ బ్యాక్ టు మీ మొహాల్ మండ. ప్రెజెంటెడ్ బై గాలి లేని చిప్స్ ప్యాకెట్, కో ప్రెజెంటెడ్ బై మురికిపోని సర్ఫ్ ప్యాకెట్. నీ సర్పు. సుందరం గారు, విడాకులు ఇప్పించేద్దామండి. షోలో చిన్న చేంజ్, విడాకులు క్యాన్సిల్. అదేంటి, న్యాయం ఇతని వైపే ఉంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లోనూ ఉండవా? అక్కర్లేదు, మీరు ఎలా అంటే అలా. రెండు వైపులా వాదోపవాదనలు విన్న తర్వాత లోక జ్ఞానం లేని పిల్లలు చేసిన తప్పులుగా పరిగణించబడవు. కాబట్టి రామ్ జీవితాంతం మేనకోడలు మేనల్లుండి భరించాల్సిందిగా నేను సుందరం గారు నిర్ణయించుకున్నాం. ఏంటండి మీరు నిర్ణయించేది? ఏంటి మీరు నిర్ణయించేది? నోర్లేస్తుందేంటి? కూర్చో. ఏంటండి అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు? పగిలిపోద్ది, కూర్చోమన్నానా? చూసారుగా, న్యాయానికి న్యాయమే జరిగింది, అన్యాయానికి అన్యాయమే జరిగింది. మా షోలో న్యాయానికి ఎప్పుడు అన్యాయం జరగదని మరోసారి నిరూపితమైంది. మరొక నిజ జీవిత గాథతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ప్రెజెంటెడ్ బై గాలి లేని చిప్స్ ప్యాకెట్, కో ప్రెజెంటెడ్ బై మురికిపోని సర్ఫ్ ప్యాకెట్. జాగ్రత్తగా చూసుకో. ప్రభు ఫోన్ తీసుకురా. సార్ ఏం చేశారా? హలో. అబ్బా, ఇదొక స్టూడియో, ఇక్కడ సిగ్నల్సే వచ్చి సావు. హలో హలో, చెప్పండి. ఏంటమ్మా? రే, నన్నెందుకు కట్టేశారా? హలో, తిరుపు మాకు అనుకూలంగా రావాలి. లేదంటే హలో అక్క. ఏరా, అయిపోయిందా షో? ఇంటికి రారా, నీ పని చెప్తాను. అమ్మో, నేను మీ ఇంటికి రాను, మా ఇంటికి పోతా. నాన్నా, ఏరా, ఇక్కడ ఉంటే గాలాశాల వేస్తున్నావు, అక్క దగ్గరికి పంపిస్తే అక్కడ కూడా ఇయ్యే గాలాశాల వేస్తున్నావా? నువ్వు అర్జెంటుగా బస్ ఎక్కి ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను.